ఆకాశవాణి వరంగల్ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమాన్ని వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినీలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినీలు జి అక్షయ, ఛాయాదేవి, ఎండి హీనా, వర్షిణి, సహస్ర, రోహిణి, సాయిభవ్య, హాసిక, వి అక్షయ, జి హర్షిక, రష్మిత, ఎల్ హర్షిక. కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు ఛాయాదేవి, జి అక్షయ, హాసిక, జి హర్షిక, సాయిభవ్య, రష్మిత. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదే భారతదేశం. ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్య ధర్మ శాంతి ప్రేమలొలుకు పరమ చరితం. ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్య ధర్మ శాంతి ప్రేమలొలుకు పరమ చరితం. త్యాగ నిరతి కేతనాలు ఎగిరెను ఈ గాలిలో, సమత మమత సౌశీల్యం పారెను సెలయేటిలో. ఈ నేల గాలి నీరు చందనం హరిచందనం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదే భారతదేశం. ఈ దేశం ఈ దేహం అద్వైతం మా భావం, మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం. ఈ దేశం ఈ దేహం అద్వైతం మా భావం, మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం. వీరత్వపు జాడలెగిసెరగిలెను ఈ ధూళిలో, జాతి కీర్తి 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 వినిపించెను విను వీధిలో. మాలోని అను అను అర్పితం సమర్పితం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదే భారతదేశం. నర్తన సంకీర్తన సాహిత్య క్షేత్ర పరిమళాల, నియతే నియజల్లులా పులకరించు ఈ నేల. నర్తన సంకీర్తన సాహిత్య క్షేత్ర పరిమళాల, నియతే నియజల్లులా పులకరించు ఈ నేల. కత్తి శక్తి యుక్తుల పరమార్థం బోధించరా, జగద్గురువు తా
ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో రహదారి భద్రత అందరి బాధ్యత అంటూ రహదారి భద్రత నియమాల అవసరాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది బి అక్షయ. విందామా? ప్రపంచంలో రవాణా వ్యవస్థ ఎంత ప్రాముఖ్యత గలదో అదే స్థాయిలో రోడ్డు భద్రత కూడా అవసరమైనది. భారతదేశం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలలో అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంలో దేశ భవిష్యత్తు అయిన యువత రోడ్డు భద్రతకు సంబంధించిన చట్టాలను పాటించడంలో కీలక పాత్ర పోషించగలదు. రోడ్డు రవాణా మన దైనందిన జీవితంలో కీలక భాగం. అయితే రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలు ప్రతి ఏడాదికి పెరుగుతూ ఉన్నాయి. ఇవి ఎన్నో విలువైన ప్రాణాలను కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం. ప్రతి సంవత్సరం లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి లేదా మరణిస్తున్నారు. అత్యధికంగా ఈ ప్రమాదాలు 18 నుండి 35 ఏళ్ల మధ్య వయసు గల వారిలోనే నమోదవుతున్నాయి. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడిపించడం, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని, ఇతరుల జీవితాలను గౌరవించాలి. ప్రతి వ్యక్తి బాధ్యతగా నడవాలి. విద్యార్థులు, ఉద్యోగులు, డ్రైవర్లు ఇలా అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఒకరికి జరిగిన ప్రమాదం ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. అసలు రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే నిర్మిత వేగాన్ని మించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యపానం సేవించి వాహనాలు నడిపే వ్యక్తి మద్యం ప్రభావం వల్ల నియంత్రణ కోల్పోయి చేసే ప్రమాదాలు మొత్తం రోడ్డుపైన జరిగే ప్రమాదాలలో వీటి శాతమే చాలా ఎక్కువగా ఉంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, అలాగే కారు మరియు జీపు లాంటి పెద్ద వాహనాలలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టానుసారం వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావడం, మొబైల్ ఫోన్ వాడుతూ వాహనం నడపడం వల్ల ధ్యాస వాహనంపై కాకుండా ఇంకెక్కడో పెడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు గుంతలమయంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా నడపకపోవడం, అలాగే మలుపుల దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు జరగడం, దాని ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీనివలన వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా మనం అందరం ఎంతో నష్టపోతున్నాం. సామాజిక స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చో తెలుసుకుందాం. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, స్కూళ్ళు, కాలేజీల్లో సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను వ్యాపింపజేయడం, పోలీస్ శాఖలతో కలిసి ట్రాఫిక్ వాలంటీర్గా సేవలు అందించడం. ఇలాంటి చర్యల ద్వారా సమాజంలోని అందరికీ రోడ్డు నియమాలను, రోడ్డు భద్రత ఆవశ్యకతను తెలియజేసి ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు యువతలో, విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు విద్యాసంస్థల పాత్ర ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. విద్యాసంస్థలు యువతలో భద్రత చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. రోడ్డు భద్రతపై వార్షికంగా ప్రాజెక్టులు, పోటీలు, వర్క్షాప్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం మరియు బాధ్యత పెరుగుతుంది. కాలేజీ విద్యార్థుల్లో యువరక్తం ఉరకలేస్తూ ఉంటుంది. దేనినైనా సాధించగలం, ఏమైనా చేసేయగలం అన్న ఉత్సాహం వారిలో ఉంటుంది. ఈ ఉత్సాహమే వారిని అతివేగంతో వాహనం నడపడానికి దారితీస్తుంది. అందువల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల కలిగే పరిణామాల గురించి, అలాగే మద్యపానం సేవించి వాహనం నడపడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి అవగాహన కలిగించాలి. దీనికోసం ప్రాజెక్టులు కానీ, వర్క్షాపులు కానీ నిర్వహిస్తే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు నియమాల పట్ల అవగాహన పెంచుకుంటారు.
యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలపై ఆధారపడే వయసు గలవారు. వాటిని ఉపయోగించి రోడ్డు భద్రత గురించి షార్ట్ ఫిలిమ్స్, పోస్టర్లు, రీల్ వీడియోల రూపంలో చైతన్యం కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాల నివారణలో వ్యక్తిగత స్థాయి నుంచి సమాజ స్థాయి వరకు అందరూ బాధ్యతతో నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. అలాగే రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రభుత్వం రూపొందించిన భద్రత నియమాలను కూడా పాటిస్తే అందరూ ఆనందకరమైన ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకోవచ్చు. రోడ్డు భద్రత అనేది కేవలం చట్టాల సమస్య కాదు, మనిషిగా మన బాధ్యత. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద భద్రతతో నిబంధనలు పాటిస్తూ ఇతరుల జీవితాల పట్ల గౌరవంతో ఉండాలి. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని రక్షించుకోండి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవాలి. రోడ్డు భద్రత అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఇది సమాజానికి మనం ఇచ్చే గౌరవం. యువత తమ శక్తిని, జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు ముందడుగు వేయాలి. జీవితం విలువైనది, జాగ్రత్త తప్పనిసరి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరుస్తూ మార్పును తీసుకురావాలనేది ప్రతి యువకుని ధ్యేయంగా ఉండాలి. విన్నారుగా రహదారి భద్రత నియమాలు పాటించడం ఎంత అవసరమో. వినడమే కాదు, రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యత. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప విషయాలు అంటూ భరతభూమి గొప్పతనాన్ని మనందరికీ వివరించడానికి వస్తుంది ఛాయాదేవి. భారతదేశం అతి ప్రాచీన నాగరికతతో చక్కగా ముడిపడిన దేశం. ఇక్కడి సంస్కృతి, విజ్ఞానం, కళలు, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ వ్యవస్థలు, మానవత్వ విలువలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. విశ్వగురువుగా నిలిచిన ఈ దేశం అనేక గొప్ప విషయాలను చరిత్రలో చాటి చెప్పింది. వేదకాలం నుంచి భారతదేశం శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, కవులకు, ఆవిష్కర్తలకు జన్మస్థలంగా నిలిచింది. అలాంటి భారత భూమి ప్రపంచానికి అందించిన కొన్ని గొప్ప విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం మన సంస్కృతికి మూలాధారాలు. ఇవి కేవలం మత గ్రంథాలు కాదు, వైజ్ఞానిక అంశాలు, వైద్యశాస్త్రం, సంగీతం, భౌతిక శాస్త్రం వంటి అనేక విషయాలను చేర్చుకున్న సంపదలు. భారతదేశ జ్ఞాన సంపదకు సజీవ సాక్ష్యాలు మన వేదాలు. సంఖ్య, యోగ, న్యాయ, వేదాంత వంటి తత్వశాస్త్రాలు భారతదేశంలోనే పుట్టాయి. ఇవి జీవిత ప్రయోజనం, సత్యార్థం, మోక్షం వంటి విలువలను వివరించాయి. వేదాలు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలు భారతదేశపు జ్ఞాన సంపదకు ప్రతీకలు. ఇవి నైతికత, ధర్మం మరియు జీవన మార్గం గురించి బోధించే మార్గదర్శకాలు. శూన్యాన్ని ఆవిష్కరించిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టుడు శూన్యాన్ని గణన వ్యవస్థలో ప్రవేశపెట్టాడు. ఇది పూర్తిగా ప్రపంచ గణితాన్ని మార్చేసింది. దశాంశ పద్ధతిలో గణన పద్ధతిని భారతీయులు కనిపెట్టారు. బ్రాహ్మి లిపిలోని అంకెల ఆధారంగా ఆధునిక నంబర్ సిస్టమ్ అభివృద్ధి చెందింది. ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. సుశ్రుతుడు శాస్త్రచికిత్స పితామహుడు. వాస్తుశాస్త్రం, వైమానిక శాస్త్రం మొదలైన అనేక రంగాల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. ఆయుర్వేదం అనేది 5000 సంవత్సరాల చరిత్ర గల భారతీయ వైద్య విధానం. చారకుడు ఆయుర్వేదానికి మార్గదర్శకుడు. మూలికలతో ఆరోగ్య సంరక్షణను అందించడమే కాక ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో కూడా దీనిపై ఆసక్తి పెరిగిపోతుంది. యోగా అనేది భారతదేశపు ప్రాచీన తత్వశాస్త్రంగా ప్రపంచ ఆరోగ్య రంగానికి అమూల్యమైన కానుక. పతాంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు ఆధారంగా యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా పేరొందింది. తక్షశీల విశ్వవిద్యాలయం ఆర్యభట్ట, చాణక్య వంటి మేధావులకు కేంద్రంగా నిలిచింది. భారత ముని రచించిన నాట్యశాస్త్రం ప్రపంచంలోనే ప్రాచీన నాట్య గ్రంథం. గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టిన బౌద్ధమతం ప్రపంచవ్యాప్తంగా చెరగని ప్రభావం చూపింది. భారత తత్వశాస్త్రం వసుధైక కుటుంబం, సర్వేజన సుఖినో భవంతు వంటి భావాలను ప్రపంచానికి బోధించింది. ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మన దేశ గొప్పతనాన్ని, మేధస్సును, విలువలను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం పురాతనత మాత్రమే కాదు, పాఠశాలలకు, ప్రజలకు, ప్రపంచానికి ఒక మార్గదర్శక శక్తి. మన చరిత్రపై గర్వంతో పాటు
దానిని తెలుసుకోవడం, కాపాడడం మన బాధ్యత. విన్నారుగా భరతభూమి గొప్పదనాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరొక దేశభక్తి గీతాన్ని వినిపించడానికి వస్తున్నారు సాయి భవ్య, సహస్ర, రష్మిత, జి హర్షిక. విందామా చక్కని దేశభక్తి గీతం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మార్గం. ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. అనామికత సందేశం హైందవ జీవన సారం, అనామికత సందేశం హైందవ జీవన సారం. జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై. కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై. కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం, కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం. జయ జయ హే మాతరం, జయ జయ భారతం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం, ఆమె మోము పైన చిరునవ్వులం, ఆమె మోము పైన చిరునవ్వులం. అందమైన దేశభక్తి గేయాన్ని విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జాతీయ పతాకం గురించి వివరించడానికి వస్తుంది సాయి భవ్య. ఒకే చోట నివసిస్తూ ఒకే రకమైన కష్టసుఖాలు అనుభవిస్తూ ఉండే వాళ్లకు మనమంతా ఒక్కటే అనే భావం ఏర్పడుతుంది. అది చాలా సహజంగా కూడా ఉంటుంది. దీనినే జాతీయత అంటారు. భారతీయులందరూ ఒకే జాతి. వీరికి కొన్ని తేడాలు ఉండొచ్చు, కానీ దేశాలకు పోయినప్పుడు వీళ్ళంతా ఒక్కటిగా ఉంటారు. ఏదో ఒక రాజ్యానికి చెంది ఉండడాన్ని జాతీయత అంటారు. రాజ్యంలో ఉన్న వారందరినీ ఆ దేశపు జాతీయులు అంటారు. జాతీయ భావంలోనే దేశాన్ని ప్రేమించడం ఇమిడి ఉంది. దేశభక్తి అంటే అదే. జాతిని శక్తి కలదానిని చేయటంలోనూ, వ్యక్తి దేశానికి విధేయుడిగా ఉండటంలోనూ ఇది తోడ్పడుతుంది. జాతీయత ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగిస్తుంది. జెండా
జాతికి జీవగర్ర. అనాది నుండి ప్రతి జాతికి ఒక జెండా ఉంది. అర్జునుడి జెండా మీద కోతి బొమ్మ ఉండేది. రాణా ప్రతాపుడి జెండా మీద శాతవాహనుల జెండా మీద సింహం గుర్తు ఉండేది. శివాజీ మహారాజ్ జెండా కాషాయ రంగుది. దాని మీద భవానీ అమ్మవారి చిత్రం ఉండేది. ప్రతి దేశం తన గత వైభవాలకు గుర్తుగా, ఆశయాలకు, ఆదర్శాలకు అద్దంగా జాతీయ పతాకాలను ఏర్పరచుకుంటుంది. అందుకే పతాక మన ఆదర్శానికి ప్రతీక అన్నారు గాంధీజీ. మన దేశంలో మొదటిసారిగా జాతీయ పతాకాన్ని కలకత్తాలోని గ్రీన్ పార్క్లో 1906 ఆగస్టు 7వ తేదీన ఎగురవేశారు. దీనిలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల అడ్డచారలు ఉన్నాయి. 1921 నుండి కాంగ్రెస్ సంస్థ గాంధీజీ నాయకత్వం కిందికి వచ్చింది. ఆ సంవత్సరంలోనే విజయవాడలో కాంగ్రెస్ సంఘం సమావేశమైనది. తెలుగు యువకుడు పింగళి వెంకయ్య గారు ఆ సభలో పాల్గొన్నారు. ఆయన పతాకాలను గూర్చి బాగా పరిశోధన చేశారు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో వెంకయ్య తయారు చేసిన జాతీయ పతాకం హోమ్ రూల్ పతాక సంఘం ఎగురవేసింది. 1921 మార్చిలో కాంగ్రెస్ సమావేశం విజయవాడలో జరిగింది. వెంకయ్య గారు తాము తయారు చేసిన పతాకం నమూనా గాంధీజీకి చూపించారు. ఈ నమూనా గాంధీజీకి బాగా నచ్చింది. తెల్లచార మీద చెరక చేర్చమన్నారు గాంధీజీ. ఈ విధంగా 3 రంగుల జెండా తయారు చేసిన కీర్తి తెలుగువారిదే. తరువాత చాలా కాలానికి 1931లో అఖిల భారత కాంగ్రెస్ సంఘం ఈ పతాకాన్ని ఆమోదించింది. అయినా గాంధీజీ ఆమోదం పొందినందువల్ల అంతకు ముందుకు ప్రతి కాంగ్రెస్ సమావేశంలో 3 రంగుల జెండాలే ఎగురవేసేవారు. కుంకుమ రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుగు శాంతి సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాసం, ఔదార్యానికి గుర్తు. జాతీయ పతాకానికి పునాది అయిన 3 రంగుల పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారిని దేశ ప్రజలందరూ చిరకాలం గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ జాతీయ సంస్థ నిలిపిన 3 రంగుల పతాకంలో రాట్నానికి బదులు చక్రం ఏర్పరిచారు. సాధారణంగా పతాకంలో ఒక వైపున్న గుర్తు రెండో వైపు చూసినా అలాగే కనిపించాలి. రాట్నం గుర్తు ఉంచినట్లయితే ఇది వీలుపడదు. చక్రం అయితే 2 వైపులా ఒకే మాదిరిగా కనిపిస్తుంది. అశోకుని ధర్మపాలన ప్రపంచం అంతటా గుర్తింపు పొందింది. అందుచే ధర్మచక్రం మన జెండాలో ఉండటం సమంజసం. మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా అన్నారు: చక్రం చలనానికి చిహ్నం. మన దేశం ముందుకు పోవాలి అన్న ఆశయం కూడా దీనివల్ల వెల్లడవుతుంది. భారత రాజ్యాంగ సభ వారు మన జాతీయ పతాకాన్ని ఆమోదించారు. అప్పుడు జరిగిన చర్చలలో పాల్గొన్న మహామేధావి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇలా అన్నారు: పతాకంలో మధ్యన ఉన్న తెలుపు రంగు సూర్యకిరణాలను స్ఫురింపజేస్తున్నది. శాంతి మార్గానికి, సత్యపదానికి ప్రతీకగా నిలిచి ఉన్నది. ఈ మార్గంలో వెడుతూ గమ్యం చేరడానికి అశోకుని ధర్మచక్రం నిలబడుతుంది. జెండా పైభాగంలోని కాషాయ రంగు త్యాగానికి ప్రతీకగా నిలిచింది. నాయకులు తమ బాధ్యతలు గుర్తెరిగి గాంధీజీ వలె నిస్వార్థమైన సేవాభావానికి అంకితం కావాలని సూచిస్తున్నది. ఈ పచ్చని నేలపైనే భూతల స్వర్గం ఏర్పడాలనే మన కృషికి నిదర్శనంగా జెండా అడుగు భాగాన ఆకుపచ్చ రంగు నిలిచి ఉన్నది. ఎల్లప్పుడూ మెలకువతో ఉండు, ఎల్లవేళలా ముందుకు సాగు, స్వేచ్ఛ, సౌహార్దం, స్వచ్ఛతతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలి. ఇదే స్థూలంగా మన పతాకం అందచేసిన సందేశం. జాతీయ పతాకం చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. కార్యక్రమంలో చివరగా కాకతీయులు తెలుగు జాతి నిర్మాతలు అంటూ కాకతీయ గొప్పతనాన్ని వివరించడానికి వస్తుంది ఎల్ హర్షిక. భారతదేశ చరిత్రలో ఔన్నత్యం, స్వతంత్ర స్ఫూర్తి, సంస్కృతి పరిరక్షణకు, మహిళా సాధికారతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన రాజవంశాలలో కాకతీయులు ముఖ్యమైన వంశంగా నిలిచారు. ఈ రాజవంశం క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో విస్తృతమైన జనరంజక పాలన సాగించింది. కాకతీయులు ముఖ్యంగా వారి గొప్ప పాలన, వినూతన శిల్పకళలు, సామాజిక సూత్రీకరణలు మరియు కళలకు ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రసిద్ధి చెందారు. తెలుగు భూభాగంలో కళా వైభవాన్ని ప్రసారం చేసిన ఒక గొప్ప రాజవంశం కాకతీయులు.
వారి పాలనా కాలాన్ని తెలుగు సంస్కృతికి స్వర్ణయుగంగా పరిగణించవచ్చు. కాకతీయ రాజులు తమ పరిపాలనలో మాత్రమే కాకుండా అద్భుతమైన శిల్పకళ సంపదను మిగిల్చినవారు. వారు నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, కోటలు, చెరువులు నేటికి వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. కాకతీయుల పరిపాలన స్థానిక పరిపాలనను ప్రోత్సహించే విధంగా ఉండేది. ముఖ్యంగా రుద్రమ్మదేవి మరియు ప్రతాపరుద్రుడు వంటి శక్తివంతులైన పాలకులు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించారు. ప్రజలతో పాలకుల మధ్య నేరుగా సంబంధం ఉండేలా చట్ట వ్యవస్థ అమల్లో ఉండేది. అనేక గ్రామాలు శాసన మండలిల ద్వారా నిర్వహించబడేది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించింది. ఇతర రాజవంశాల కంటే కాకతీయులు స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించారు. రుద్రమ్మదేవి రాజసింహాసాన్ని అధిష్ఠించడంతో భారతదేశంలో తొలిసారి ఒక మహిళ పాలకురాలిగా చరిత్ర సృష్టించింది. ఇది కాకతీయుల సమానత్వ భావనకు నిదర్శనంగా నిలుస్తుంది. కాకతీయుల కాలంలో సామాజిక జీవన విధానం సజీవంగా ఉండేది. వ్యవసాయదారులు, శిల్పకారులు, వ్యాపారవేత్తలు మరియు యోధులు తమ తమ పాత్రలను సమర్థవంతంగా నెరవేర్చేవాళ్ళు. స్త్రీలకు మంచి గౌరవ స్థానం ఉండేది. రుద్రమ్మదేవి పరిపాలన కాలం ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. సమాజంలో అన్ని వర్గాలకు ప్రత్యేక స్థానం ఉండేది. వృత్తి ఆధారిత సామాజిక స్థానం అలవాటుగా ఉండేది. కాకతీయుల కాలంలో తెలుగు భాష అభివృద్ధికి శ్రమించారు. కవులు, సాహిత్యవేత్తలు వారి రచనల ద్వారా గొప్ప సాహిత్య సంపదను అందించారు. ప్రఖ్యాత కవి తిక్కన్న, ఇతనికి కాకతీయుల ఆశ్రమం లభించింది. ఇతడు మహాభారతాన్ని తెలుగులో అనువాదించాడు. ఈ కాలంలో నాటక కళ, సంగీతం వంటి కళలకు మన్ననలు లభించాయి. నాట్యశాస్త్రానికి అనుగుణంగా నృత్య రూపాలు అభివృద్ధి చెందాయి. కాకతీయుల కాలంలో చెరువుల వ్యవస్థకు ప్రాముఖ్యం ఉండేది. గొలుసుకట్టు చెరువులను నిర్మించి తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు తీర్చేవారు. తెలంగాణ భూమిలో కళల పరిపుష్టికి దోహదపడిన శక్తివంత రాజవంశాలలో కాకతీయులు ప్రత్యేక స్థానంలో నిలిచారు. వీరి పాలనా కాలం దక్షిణ భారతదేశానికి ఒక కళా పునాదిగా నిలిచింది. కాకతీయులు నిర్మించిన దేవాలయాలు, శిల్పల సంపద, గోపుర నిర్మాణాలు ఇవన్నీ వారి కళా సిద్ధిత్వానికి ప్రతీకాలుగా నిలిచాయి. కాకతీయుల నిర్మాణ కౌశల్యానికి నిలువుటద్దంలో నిలిచిన దేవాలయం రామప్ప దేవాలయం. పాలంపేట వద్ద ఉన్న ఈ దేవాలయం కాకతీయుల శిల్పకళ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. తెలంగాణలో ఏకైక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయంలో నర్తకి శిల్పాలు, తేలికపాటి ఇటుకలు వాడడంతో నిర్మించిన గర్భగృహం ప్రత్యేకత. అలాగే నగరంలోని వేస్తంభాల గుడి, వరంగల్ కోట వంటి కట్టడాలు కాకతీయుల కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. వరంగల్ కోటలోని 45 పైగా రాతిపీఠాలతో ఉన్న కీర్తి తోరణాలు ఆ కాలపు శిల్పకళ రుచిని మనందరికీ తెలియజేస్తున్నాయి. కాకతీయుల శిల్పాలలో ప్రజల జీవన శైలి, వేషభాషలు, సంగీత నృత్య సంప్రదాయాలు ప్రతిఫలించాయి. కాకతీయుల కాలం ఒక కళా పునాది కాలంగా గుర్తించవచ్చు. వారి శిల్ప సంపద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునందుకుంది. కళాప్రియత, శిల్ప నైపుణ్యం, నిర్మాణ నైపుణ్యం కలగాల్సిన ఈ పాలన మన సంస్కృతికి గర్వకారణంగా నిలిచింది. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఈ కట్టడాల పరిరక్షణ, ప్రచారం ఎంతో అవసరం. కాకతీయులు ఒక గొప్ప రాజవంశం మాత్రమే కాదు, కాకతీయుల పాలన కాలం తెలంగాణ చరిత్రలో అత్యంత గొప్పదైన శాసనం. శిల్ప, భాష, కళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. వారు దక్షిణ భారతదేశ సంస్కృతి, భాష, నిర్మాణ కళ, ప్రజాపాలన, నీటి నిర్వహణ వంటి అనేక రంగంలో అద్భుతమైన ప్రస్థానాన్ని చాటారు. రుద్రమ్మదేవి లాంటి మహిళా పాలకురాలి ఉదాహరణ ప్రపంచ చరిత్రలో అరుదైనది. మన కాకతీయుల ఘనతను మనం గౌరవించాలి. విన్నారుగా కాకతీయుల గొప్పతనాన్ని. తెలుగు జాతి ఉన్నంత వరకు కాకతీయుల గొప్పతనాన్ని స్మరించుకుంటూనే ఉంటాము. ఇంతవరకు శ్రోతలు యువ వాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినిలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినిలు జి అక్షయ, ఛాయాదేవి, ఎండి హీనా, వర్షిణి, సహస్ర, రోహిణి, సాయిభవ్య, హాసిక, వి అక్షయ, జి హర్షిక, రష్మిత, ఎల్ హర్షిక, వాఖ్యానం ఎం రోహిణి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు
యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.